దైవజనులు చార్లెస్ స్పర్జన్ గారు ఇలా అంటారు, ట్రూ ప్రేయర్ ఈజ్ మెజర్డ్ బై వెయిట్, నాట్ బై లెంత్. భారముతో చేసే ప్రార్థనయే నిజమైన ప్రార్థన. పొడవైన సుదీర్ఘమైన ప్రార్థన ఎప్పటికీ నిజమైనది కాదు అని అంటారు. సుదీర్ఘమైన పొడవైన ప్రార్థనల కంటే భారముతో మూలుగులతో చేసే ప్రార్థనయే దేవుని మనసును దోచుకుంటుంది అని అంటారు. నిజమే, చాలాసార్లు మనకి ప్రార్థన చేయటం రాదు, ఎలా ప్రార్థన చేయాలో తెలియదు. ఇది వాస్తవం, మనం ఒప్పుకోవాలి. చాలా పొడవైన ప్రార్థనలు, సుదీర్ఘమైన ప్రార్థనలు కూడా మనం చూసి ఉండొచ్చు, మనం చేసి ఉండవచ్చు కూడా. ఈ సుదీర్ఘమైన ప్రార్థనలు లేదా చాలా పొడవైన ప్రార్థనలు, గంటల తరబడి చేసే ప్రార్థనల కంటే కూడా చిన్న ప్రార్థన అయినా అది దేవుని మనసును దోచుకునే ప్రార్థన ఉంటే నిజంగా ఆ ప్రార్థనకు వెనువెంటనే జవాబు వస్తుంది. ప్రభు అన్నాడు, మీరు విస్తరించి మాట్లాడటం వల్ల దేవుడు వింటాడేమో అని మీరు అనుకుంటారేమో, అన్య ప్రజలు అలా అనుకుంటారు, మీరు అలా అనుకోవద్దు అని అన్నాడు. ఎస్, అయితే బైబిల్లో చాలా మాదిరికరమైన ప్రార్థనలు ఉన్నాయి. అన్ని గొప్ప గొప్ప మాదిరికరమైన ప్రార్థనలే, కాదంటానికి లేదు. అలాంటి ఒక మాదిరికరమైన ప్రార్థన యాకే కుమారుడైన ఆగూరు చేశాడు. ఈయన ఎక్కడున్నాడు బ్రదర్ అని మీకు డౌట్ రావచ్చు. సామెతల గ్రంథము 30వ అధ్యాయంలో ఉంటాడు. ఈయన ఒక్క చోటే కనిపిస్తాడు, మరెక్కడ కూడా మనకు బైబిల్లో కనిపించడు. యాకే కుమారుడైన ఆగూరు ఈ దేవోక్తిని పలుకుతూ ఒక చిన్న ప్రార్థన 3 వచనాల్లో చేశాడు. చదువుతారండి. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 7 నుండి 9 వచనాలు. ఇక్కడ ఆగూరు చేస్తున్న ప్రార్థనలో ఎంత అద్భుతం చూడండి. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను, నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహించు. 2 మనవలు చేస్తున్నాడు. ఆ 2 మనవలు కూడా నేను బ్రతికున్నప్పుడే చేయ, నేను చనిపోకముందే ఇవి నా జీవితంలో నెరవేర్చు అని అన్నాడు. ఒకటి, వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా ఉంచుము. వ్యర్థమైన వాటిని అంటే ఏంటి? వ్యర్థమైనవి భక్తుడు అంటాడు కదా, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను త్రిప్పివేయము అని అంటాడు. మన జీవితంలో ఎక్కువగా వ్యర్థమైన వాటికి ఎక్కువ గడుపుతూ ఉంటాం. వ్యర్థమైన మాటలు మాట్లాడతాం, వ్యర్థమైన పనులు చేస్తాము, వ్యర్థమైన వాటిని ఎక్కువగా చూస్తాము. అసలు వ్యర్థమైన వాటికే ఎక్కువగా సమయాన్ని కేటాయిస్తాం. మన జీవితానికి ఉపయోగపడేవి కానీ, మన ఆత్మీయ జీవితాన్ని వృద్ధిపరిచేవి కానీ మనం ఎక్కువగా చేయం. నువ్వు దేనితో ఎక్కువగా గడుపుతావో అదే అవుతావు, దానినే ఎక్కువగా ప్రేమిస్తున్నావని అర్థం. వ్యర్థమైన వాటిని నువ్వు ప్రేమిస్తే వ్యర్థుడవైపోతావు. విలువైన వాటిని, ఉపయోగపడే వాటిని ప్రేమిస్తే విలువైన వ్యక్తిగా, ఉపయోగపడే వ్యక్తిగా మారతావు. ఒక గొప్ప తత్వవేత్త ఇలా అంటాడు, ఈరోజు నువ్వేం చేస్తావో రేపు నువ్వు అదే అవుతావు. ఈరోజు నీ సమయాన్ని నువ్వు వ్యర్థంగా గడిపితే రేపు ఏముండదు, వ్యర్థమే మిగిలింది. ఈరోజు ఉపయోగపడే పనులు చేస్తే రేపు కూడా నువ్వు నలుగురికి ఉపయోగపడే వ్యక్తిగా దేవుళ్ళను మారుస్తాడు. ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తే రేపు ప్రతిఫలాన్ని చూస్తావు. ఈరోజు నువ్వు వాక్యాన్ని చదివితే ఈరోజు మాత్రమే కాదు, రేపటికి కూడా ఆ వాక్యం నీలో సజీవముగా ఉండి నీకు బలాన్ని ఇస్తుంది. సో వ్యర్థమైన కాలయాపన, మొబైల్లో ఎక్కువగా చూడటం, ఏవి పడితే అవి షార్ట్స్ అని, సినిమాలని, పాటలని ఏవేవో చూసేసి సమయం అంతా, కాలానంతా వ్యర్థపరుస్తాం. బైబిల్ చెప్తుంది, సమయం ఉండగానే సద్వినియోగం చేసుకో, దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకో. అదేవిధంగా నీ యవ్వన కాలం ఉండగానే, నీ శరీరంలో శక్తి బలము ఉండగానే, నీ బుద్ధి జ్ఞానమును పనిచేస్తూ ఉండగానే నువ్వేం చేయాలి తెలుసా? వ్యర్థమైన వాటికి దూరంగా ఉండి ఉపయోగపడే వాటి మీద దృష్టిని నిలపాలి. వ్యర్థమైన మాటలు వినటం, వ్యర్థమైన మాటలు మాట్లాడటం, వ్యర్థమైనవి చూడటం, సమయాన్ని వ్యర్థపరుచుకోవటం వల్ల వాళ్ళు అజ్ఞానులుగా మిగులుతున్నారు, చనిపోతా ఉన్నారు. రెండవది, అబద్ధములను నాకు దూరముగా ఉంచుము. అబద్ధాలు నిజమే, మన జీవితంలో నోరు తెరిస్తే అబద్ధాలు, చిన్న చిన్న అబద్ధాలే కదా, ఏమవుతాయి అని అంటారు. చాలా మట్టుకు మీరు గుర్తుపెట్టుకోండి, చిన్న చిన్న అబద్ధాలే కొన్నిసార్లు ఒక పెద్ద అబద్ధంగా మారిపోద్ది.
ఒక పెద్ద అపరాధాన్ని తీసుకొస్తుంది, పెద్ద ప్రమాదాన్ని కూడా తీసుకొస్తా ఉంటది. బైబిల్ సెలవిస్తుంది, సాధ్యమైనంత వరకు యథార్థముగా ఉండు. యథార్థంగా ఉండటం అంటే ఏంటి? యథార్థంగా ఉండటం అంటే ఇప్పుడు నలుగురిలోకి వచ్చినప్పుడు నువ్వు ఎలా ఉన్నావో ఒంటరిగా ఉన్నప్పుడు కూడా అలాగా ఉండటం. చూడండి, దేవుడు ఆ యథార్థతను చూస్తాడు. మీరు నలుగురిలో ఉన్నప్పుడు ఎలా ఉన్నారు అని దేవుడు చూడడు, మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ఉన్నారు. నిజమే, నలుగురిలో ఉన్నప్పుడు మనం ఎంత భక్తిపరులుగా కనిపిస్తాము, కానీ ఒంటరిగా ఉన్నప్పుడే మన బుద్ధి బయటపడతా ఉంటుంది. చేయకూడని పనులు, చేయకూడని కార్యాలు, చూడకూడని చిత్రాలు, చదవకూడని పదాలు, పుస్తకాలు, ఇలా రకరకాలుగా మనం చేస్తూ ఉంటాం. చూసి తర్వాత ఎవరినంటే లేదు లేదు అని అంటారు. అది చిన్నది పెద్దది అని కాదు, ఏదైనా అబద్ధం అబద్ధమే. నా జీవితంలో ఈ అబద్ధం ఉండటానికి వీల్లేదు, కాబట్టి నాయన వ్యర్థమైన వాటిని చూసి చూడలేదని ఒకవేళ నేను అబద్ధం ఆడతానేమో, వ్యర్థమైన మాటలు నేను మాట్లాడలేదని ఒకవేళ అబద్ధం ఆడతానేమో, వ్యర్థమైనవి విని ఒకవేళ నేను వినలేదని అబద్ధం ఆడతానేమో. అసలు వీటి వల్లనే ప్రజలు చెడిపోతా ఉన్నారు, వీటి వల్లనే ప్రజలు రక్షణ కోల్పోతున్నారు, వీటి వల్లనే ప్రజలు నీకు దూరమైపోతున్నారు, వీటి వల్లనే అపవిత్రులుగా మారిపోయి నరకపాత్రులు అవుతున్నారయ్యా. ఈ వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరంగా ఉంచు అని ప్రార్థన చేశాడు. ఎంత అద్భుతమైన ప్రార్థన కదా! ఇలాంటి ప్రార్థనలు చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు వింటాడు. రెండవది చేసిన ప్రార్థన ఏంటంటే, పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకము. అస్సలు మనం చేసే ప్రార్థన ఎక్కువగా ఏముంటుంది తెలుసా? నాకు ఇవ్వు ఇవ్వమనే అడుగుతాం. దేవుడు ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోండి, నీ శక్తికి మించి నీకు ఏది ఇవ్వడం, నువ్వు హ్యాండిల్ చేయలేనిది నీకు ఇవ్వడం. గుర్తుపెట్టుకోవాలి, నువ్వు హ్యాండిల్ చేయలేవు, అయినా నీకు అది కావాలని కోరుకుంటే నీకు ఇవ్వడండి. అది నీ జ్ఞానమేమో ఇంత, నువ్వు అడిగేదేమో గోల్డ్ ఎంత. ఎలా అసలు నువ్వు ఎలా హ్యాండిల్ చేయగలవు? సపోజ్ నీకు ఈ రోజుకి ఆహారం కావాలి, కానీ నువ్వు ఫ్యూచర్లో కూడా కావాల్సింది అడుగుతున్నావు. ఇప్పుడు దేవుడు లారీ నిండా, ఒక పెద్ద టిప్పర్ నిండా సరుకులన్నీ వేసుకొచ్చి నీ ఇంటి ముందు గుమ్మరించాడు. నువ్వేం చేస్తావు వాటిని? మీరు చెప్పండి, ఏం చేయగలుగుతారు మీరు? ఆ రోజుకి ఆ మొత్తం తినలేరు. వాటిని సంరక్షించుకోవడానికి, కాపాడుకోవడానికి అసలు మీరు పడే అగచాట్లు మామూలుగా ఉండవు. అంటే అందుకే ప్రభు అన్నాడు, అనుదిన ఆహారం మేడు మాకు ఇవ్వయ్యా. ఈరోజు శోధనలో పడకుండా మమ్మల్ని రక్షించు, దుష్టుడి చేతికి చిక్కకుండా నన్ను రక్షించు, శత్రువు చేతికి చిక్కకుండా నన్ను రక్షించు. నువ్వు మట్టుకు నీవు ఈ రోజు వరకే నీకు కావాల్సింది అడుగు, అంతేగాని రేపేమైపోతాము, ఎల్లుండి ఏమైపోతాము, ఆ తర్వాత ఏమైపోతాము, ఫ్యూచర్లో ఏమైపోతాము, ఇవి కాదు. ఇవన్నీ కూడా మిమ్మల్ని శోధనలోనికి తీసుకెళ్తాయి, మీకు నిరాశను మిగిల్చి మీ భక్తి జీవితం నుండి మిమ్మల్ని దూరపరుస్తాయి, దేవునికి దూరం చేస్తాయి. నేను రక్షణలోకి రాకముందు అందరూ దేవుడు 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 అంటుంటే అసలు నేనెందుకు దేవుడిని పూజించాలి? పై అసలు ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? ఆయనకి నేను ఎందుకు ప్రార్థన చేయాలి? నా కష్టార్జితం నేను సంపాదిస్తున్నా, నేను పని చేస్తున్నా, సంపాదిస్తున్నా, నాకు కావాల్సిన అవసరాలు నేను తీర్చుకుంటున్నా. అసలు దేవుడితో నాకేం పని? నేను కష్టపడి చదువుకున్నా, కష్టపడి సంపాదించాను, అసలు దేవుడితో నాకేంటండి పని? వీళ్ళేందో బుద్ధిహీనులు, పనికిమాలినోళ్ళు, దేవుడు దేవుడు అని చెప్పేసి సమయాన్ని దేవుడి దగ్గరికి వెళ్ళి వ్యర్థంగా గడుపుతున్నారు అని నేను అనుకునేవాడిని. అది బుద్ధిహీనత. నేను అనుకునేవాడిని. నిజంగా నా సాక్ష్యాన్ని చెప్తున్నా మీకు. చాలా మంది డబ్బు ఎక్కువైనప్పుడు దేవుడు లేడంటారు, ఆరోగ్యం బాగా ఉంటే దేవుడు లేడంటాడు, జ్ఞానం ఎక్కువైనా దేవుడు లేడంటాడు. అందుకే మనం ఎప్పుడు కూడా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఎంత కావాలో అంతే, నీ పొట్టలో ఎంత పట్టిద్దో అంత చాలు కదా. సింగిల్ బిర్యానీ సరిపోదా? నువ్వు ఒకేసారి 3 బిర్యానీలు అడుగుతావు, అవి తినలేవు, వ్యర్థం. నువ్వు మోయలేవు, వ్యర్థం. నువ్వు దాచుకోలేవు, వ్యర్థం. డబ్బును ఏం చేస్తావు తెలుసా? వాటిని ఎక్కడ దాచుకోవాలో తెలియక
వాడు బెడ్ కిందనే దాచుకుంటాడు. వాడికి నిద్ర ఎందుకు ఉంటుంది? ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. అరే నేను మన్నాను కురిపిస్తాను, మీరు తిని సంతృప్తి చెందండి అంటే కొంతమంది బలవంతులు, కొంతమంది జ్ఞానవంతులు మాకెక్కువ అని గోతాలు కూర్చుకొని ఇంట్లో పెట్టుకున్నారు. పాపం ఏమి దొరక్క లాస్ట్లో మిగిలిన ఆ మన్నాను ఏర్పరచుకున్న వాళ్ళు సరిపోదు వాళ్ళకి, అయినా తెచ్చుకున్నారు. రాయబడిన మాట, ఎక్కువగా కూర్చుకున్నవాడికి ఎక్కువ కాలేదు, తక్కువగా కూర్చున్నవాడికి తక్కువ కాలేదు. ఎక్కువగా కూర్చుకుంటున్న సహోదరి సహోదరుడా, నీ జీవితంలో నీకు మిగిలేది అశాంతే. ఫరో అన్నాడు, నేను మిమ్మల్ని వదిలిపెట్టడానికి యెహోవా ఎవడు. ఎంత గర్విష్టి మాట తెలుసా? గర్వాన్ని ఏం చేశాడు? విరిచివేశాడు. సహోదరి, గర్వించే మాటలు ఎక్కువైతే వస్తాయి. కడుపు నిండితే గర్వం తలకెక్కిందంటారు. వీడంటాడు ఎక్కువైనడు, యెహోవా ఎవడు? అసలు దేవుడు ఎవడండి? దేవుడు లేని వెళ్ళాడుపో అని అంటాడు. వాడెవడు? ఎక్కువైనడు. ఈ తక్కువైనడు కూడా ఏమంటాడో తెలుసా? ఏమంటాడంటే, నాకేమి ఇచ్చావు నువ్వు, నాకేమి ఇవ్వలా అని వాడు దొంగతనం చేయడం ప్రారంభిస్తాడు. ఎక్కువ మంది చోరీలు చేసేవాళ్ళు, జోబులు కొట్టేవాళ్ళు, వీళ్ళు ఎందుకో తెలుసా? ఈ లోకంలో అన్యాయస్తులు, అక్రమార్కులు, దురక్రమార్కులు, కబ్జాదారులు ఉన్నారు చూసావా? వీరి చేతులు బలైపోయిన వాళ్ళు ఎక్కువ ఉంటారు. అందుకే అంటున్నాడు, అయ్యా ఎక్కువయ్యి నేను నిన్ను విసర్జిస్తానేమో, ఒకవేళ పేదవాడినయ్యి దొంగిలి నీ నామాన్ని దూషించిన వాడిని అవుతావేమో, దయచేసి నాకు పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు ఇవ్వద్దు ప్రభువా. తగుమాత్రపు ఆహారం, తగుమాత్రపు వస్త్రాలు, నాకు కావాల్సిన చిన్న ఇల్లు చాలు, చిన్న చేసుకోవడానికి చిన్న ఉద్యోగం, పూర్తిగా హార్ట్ఫుల్గా నీకు ఇచ్చిన పని చిన్నదే కావచ్చు. ఎందుకంటే ఈ లోకంలో నువ్వు సంతృప్తిగా బ్రతకడం కంటే వేరొక ఆశీర్వాదం లేదు. గుర్తుపెట్టుకో, నన్ను దేవుడు ఆశీర్వదించలేదని చాలా మంది దేవుడి మీద నింద వేస్తుంటారు. మీకు విషయం తెలుసా? మీరు సంతృప్తిగా జీవించటమే ఒక గొప్ప ఆశీర్వాదం. ఈ రోజుకు మాత్రమే అడుగు, నమ్ము, రాసి పెట్టుకో, నీ జీవితంలో సంతృప్తిగా జీవిస్తావు. ఈ ప్రార్థనలు నమ్ము, దేవుని మనస్సును దోచుకొని, ఇదిగో నువ్వెక్కడున్నా సరే, నువ్వు ఎడారిలో ఉన్నా, కొండల్లో ఉన్నా, దావీదులాగా కొండల్లో గుట్టల్లో ఎక్కడైనా గొర్రెలు కాచుకుంటున్నా సరే, ఆయన ఇదిగో ఇలా లేపుకొని తీసుకొచ్చి అలా సింహాసనం మీద కూర్చోబెడతాడు.